కల్వకుంట్ల కవిత ఈరోజు మొన్న పార్టీ పేరు అనౌన్స్ చేయడం కావచ్చు, లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళడం కావచ్చు, తర్వాత తిరిగి రావడం కావచ్చు, అప్పుడు మొదలైన కల్వకుంట్ల కవిత ప్రస్థానం తెలంగాణలో ఈ రోజుకి కూడా రోజు రోజుకి ఆవిడ ఏం చేయబోతారు, ఏం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఉంటాయి అన్న విషయంలో సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొంటూనే ఉంది. ఈరోజు మీట్ ద ప్రెస్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పార్టీ పేరు అనౌన్స్ చేసిన తర్వాత మొదటిసారి ఒక సమావేశంలో జర్నలిస్టులతో సమావేశంతో ఆవిడ పాల్గొన్నారు. దీనిలో ముఖ్యాంశాలు ఏంటి, ఆవిడ అనౌన్స్ చేసినటువంటి పాంచజన్యం 5 హామీలు ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. కవిత తన పార్టీ పెట్టడానికి తనకున్నటువంటి ప్రధాన లక్ష్యంగా ఒకదాన్ని పేర్కొన్నారు, అది సర్వోదయ తెలంగాణ. సర్వోదయ తెలంగాణ అంటే కొన్ని రిజర్వేషన్స్ ఉన్న వర్గాల, ఎస్సీల, ఎస్టీల, మైనార్టీల అక్కడి వరకే పరిమితం అవుతారా లేదా ఇంకా ఏమన్నా ఉందా దానికి డెఫినేషన్ అంటే ఆవిడ మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్ అయితే క్లియర్గా ఉంది. సమాజంలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళు క్యాస్ట్తో దేంతో సంబంధం లేకుండా వల్నరబుల్ సెక్షన్గా ఉన్న వాళ్ళందరూ కూడా డెవలప్ అవ్వాలి, ఏమైనా సరే తను వారి కోసం నిలబడతాను, అలా తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి తరపున నిలబడి వారి ప్రతి బాధలో తోడుండడం, అందరూ కూడా డెవలప్ అవ్వడం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ క్యాస్ట్ కానీ రిలీజియన్ కానీ వాళ్ళ మైనారిటీయా మేజర్ ఏ సెక్షన్తో సంబంధం లేకుండా అందరూ అభివృద్ధి చెందడం, ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు రావడం. ఇంకా ఆవిడ చెప్పిన పదజాలంలో చెప్పాలంటే సర్వోదయం, సర్వులకి ఉదయం రావడం అనేటువంటి డెఫినేషన్ ఇచ్చారు. సో ఇది రావడానికి ఆవిడ 5 హామీలు, పాంచజన్యం, దాన్ని ఆవిడ మైథలాజికల్ పరంగా శ్రీకృష్ణుని పూరించే శంఖం చాలా శక్తివంతమైంది, అందుకే ఒక సెంటిమెంట్ పరంగా దీన్ని తీసుకుందానని చెప్పి 5 హామీలు ప్రకటించారు. అవి మొదటిది వచ్చేసరికి ఉచిత విద్య. ఉచిత విద్య ఆవిడ దీని గురించి చెప్తూ ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఎంతమంది విద్యార్థులు చదువుకోలేకపోతున్నారు, పేరెంట్స్ మీద ఎంత బర్డెన్ అవుతుంది, ఇదంతా కూడా కోట్ చేశారు. ఇదంతా కోట్ చేసి తను కనుక అధికారంలోకి వస్తే మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నా, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్నా, పబ్లిక్ పాఠశాల అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడ చదువుతున్నా సరే మీ జేబులోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మొత్తం నేనే చూసుకుంటాను, మీ పిల్లలు చదువుకునే క్రమంలో ఎంత చదువుకుంటే అంత చదువు బాధ్యత నాది అని చెప్పారు. ఇది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఆవిడ దీని గురించి మాట్లాడుతున్న క్రమంలో ఇప్పుడు మీ పిల్లలు కనుక 3వ తరగతిలో ఏమో ఉంటే నేను అధికారంలోకి వచ్చేసరికి వాళ్ళు 5వ తరగతిలో ఉంటారు అన్నారు. దాంతోపాటు ఆవిడ 5వ తరగతి అని చెప్తూ ఒకవేళ రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఇంకొక 6 నెలలు అయితే 2.5 ఏళ్ల తర్వాత అయినా నేనే ముఖ్యమంత్రిని అవుతానన్నటువంటి ఒక ధీమా అయితే ఆవిడ ఇది మాట్లాడుతున్నట్టు అనిపించింది. అంటే ఆవిడ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాను అన్న విషయాలు ముందే హామీలుగా ఇచ్చినట్టు కూడా మనం తీసుకోవచ్చు. సో మొదటి అంశం ఉచిత విద్య, నెక్స్ట్ ఉచిత వైద్యం. ఆవిడ చాలామంది ఆవిడ క్వశ్చన్స్ అడిగారు, ఉచిత వైద్యం ఎలా పాసిబుల్, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన పెడతాం, ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ దాన్ని కూడా కొంత కాస్ట్లీ ట్రీట్మెంట్స్, క్యాన్సర్ లాంటివి చేయడానికి, ఇవన్నీ కూడా చాలా ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్లో ఉచిత వైద్యం అనేది చాలా ఒక ఇంపాసిబుల్ పారామీటర్, మీరు ఎలా సాధిస్తారని నన్ను అడిగారు. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ 2 లక్షలే అనుకున్నారు, ఇప్పుడు 10 లక్షలు అయింది. అలాగే ఏదైనా సరే ఇంపాసిబుల్ అనుకుంటే అది ఇంపాసిబుల్ కానీ చేయాలని మదర్లీహుడ్ టచ్ ఉంటే ఆవిడ మొత్తం పాంచజన్యంలో స్ట్రెస్ చేసింది ఏంటంటే నేను ఇంప్లిమెంట్ చేయాలనుకున్న ప్రతి విషయాన్ని కూడా ఇప్పుడున్న గవర్నమెంట్స్ని ఇగ్నోర్ చేస్తున్నాయి, కానీ నేను ఒక తల్లి మనసుతో చేస్తాను, తల్లి మనసుతో చేసే ఆడవాళ్ళకే అది సాధ్యం, అది నేను చేసి చూపిస్తాను, ఎంత కష్టమైనా సరే ఉచిత వైద్యం అందిస్తానని కూడా ఆవిడ చెప్పారు. ఇక మూడోది ఆవిడ ఫోకస్ చేసింది వ్యవసాయం. ఎవరైతే ఇప్పుడు రైతులు యూరియా సమస్యతో బాధపడుతున్నారు, కొనుగోలు చేయట్లేదు, ఇప్పటికీ కూడా వాళ్ళు నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు, అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి రుణాలు విడుదల కావట్లేదు, ఇలా ఏ సమస్య ఉన్నా సరే రైతుల సమస్యని ఫస్ట్ ప్రయారిటీలో నేను సాల్వ్ చేస్తాను, రైతన్నల కోసం నేను ఉంటాను, గతంలో బీఆర్ఎస్ చేయలేదని చెప్పారు. 3వ అంశం అయిపోయింది. 4వ అంశం వచ్చేసరికి ఉపాధి, ఉద్యోగాలు. నేను అధికారంలోకి వస్తే 4 లక్షల ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇస్తాను. ఇప్పుడు ప్రభుత్వంలో అది టీచింగ్ సెక్షన్ కావచ్చు, ప్రతి సెక్షన్లో కూడా ముఖ్యంగా టీచింగ్ సెక్షన్ ప్రయారిటైజ్ చేశారు, దానిలోనే చాలా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. సో ఈజీగా 4 lakhs అయితే నోటిఫికేషన్స్ నేను రాగానే ఇస్తాను. ఇకపోతే మనకు ఒక అమెజానో, వాట్సాప్పో లేకపోతే ఒక ఫేస్బుక్ ఇటువంటి ఏదో ఒక యాప్ మన దాంట్లో మన జంజిని నమ్మి మనం కనుక ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు అటువంటివి ఏదో చేస్తారు. ఒకవేళ 20-30 డెవలప్ చేసిన ఒక 2-3 క్లిక్ అయినా 4-5 క్లిక్ అయినా సరే మనకి కోట్లలో ఆదాయం స్టేట్కి వస్తుంది, అలాగే యువత కూడా ప్రాస్పర్ అవుతారు. కాబట్టి ఈ సందర్భంలో బ్యాంకులతో సంబంధం లేకుండా నేను 2 లక్షల నుంచి 20 కోట్లు నేనే యువత మీద ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఇది ఆవిడ పాంచజన్యంలో 4వ అంశం. ఇక 5వ అంశం విషయానికి వస్తే అది సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్. దీని గురించి ఆవిడ ఈ విషయాన్ని ఆవిడ జస్టిఫై చేయడానికి ఆవిడ యూజ్ చేసినటువంటి టర్మ్ ఏంటంటే మదర్లీ టచ్. ఇప్పుడున్నటువంటి అధికారాలన్నీ కూడా అమ్మదనం లేకుండా ప్రవర్తిస్తున్నాయని, తను అలా ఉంటానని, సామాజిక న్యాయం అంటే ఒక బీసీలకో, ఎస్సీలకో, ఎస్టీలకో రిజర్వేషన్లు కావాలని పోరాటమో లేకపోతే వాళ్ళకి న్యాయం చేయడమే కాదు, ఒక అధిక అప్పర్ క్యాస్ట్లో ఉండి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు, వికలాంగులు, అలాగే గర్భిణీ మహిళలు, ఇట్లా ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో వల్నరబుల్గా ఉండి చాలా సమస్యలతో బాధపడుతున్న అందరికీ కూడా, అంటే సమాజంలో ప్రతి వ్యక్తి వారి పుట్టుకతో, వాళ్ళ కులంతో, వాళ్ళ మతంతో, వాళ్ళ ఉద్యోగంతో సంబంధం లేకుండా బాధపడుతున్న ప్రతి వ్యక్తి కూడా సంతోషంగా ఉండేలా చేయడం, వాళ్ళకి
మినిమం నెసెసిటీస్ ఫుల్ఫిల్ అయ్యేలా చేయడం నా బాధ్యత అని. దానికి తను ఒక ఉమెన్గా నేను అమ్మలాగా ఎదుగుతాను, దాన్ని ఎంతోమంది విమర్శించారు, అయినా సరే ఆ టచ్ ఉండడం వల్లే నేను సామాజిక న్యాయాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలనని చెప్పారు. సో ఓవరాల్గా కవిత ఈ రోజు మీట్ ద ప్రెస్ చెప్పిన దాంట్లో పాంచజన్యం గురించి అయితే ఈ 5 పాయింట్సే ఉన్నాయి. వీటి గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి.